కొంచెము 2 లెసన్స్ ఉంటాయి మనకి. సాధువర్తనం, గాయత్రి నీతి గీతావళి. గాయత్రి నీతి గీతావళి మనం అవసరం లేదు, ఓన్లీ సాధువర్తనం చూద్దాం. సాధువర్తనంలో 6 పోయమ్స్ ఉంటాయి, 6 చూస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్కి 1, 2 అనుకుంటాయి కదా ఉన్నది. పోయం వాడే ఇస్తాడు. ఇచ్చిన దానికి ఏమేమి రాయాలనుకున్నాం? వర్డ్ టు వర్డ్ మీనింగ్, ప్రతిపదార్థము, సమరీ, భావము రాయాలి. ఫస్ట్ పోయం ఏమనుకున్నామయ్యా? పేజీ నెంబర్ ఫస్టే. ఛాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ తఫే ఫలంతి చ పరార్ధాయ పాదపా ఇవ సజ్జనాః. కవి పరిచయ ఒకవేళ రాయాలి అనుకుంటే, రాయాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ రాయాలి అనుకుంటే. ఆల్ దీస్ పోయమ్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ మహాభారతం. అష్టాదశ పురాణం, పంచతంత్రం. ఎంత ఇది అవసరం లేదులేమ్మా, కవి పరిచయం ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఓన్లీ ప్రతిపదార్థము భావం రాస్తే సరిపోతుంది. ఛాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ తఫే ఫలంతి చ పరార్ధాయ పాదపా ఇవ సజ్జనాః. అలా పోయం ఇస్తాడు. ప్రతిపదార్థం చూడండి, తెలుగులో రాస్తేనేమో ఎస్ఏ తెలుగులో రాయాలి, ఇంగ్లీష్ రాస్తే ఎస్ఏ ఇంగ్లీష్. పాదపాహ ట్రీస్, వృక్షములు. సజ్జనాః వర్చియస్, సజ్జనులు. ఇవ జస్ట్ యాజ్, వలే. స్వయం చ దెమ్సెల్వ్స్, తాము స్వయముగా. ఆతఫే ఇన్ ద సన్లైట్, ఎండలో. తిష్టంతి స్టాండింగ్, నిల్చొని. చ అన్, మరియు. అన్యస్య ఫర్ అదర్స్, ఇతరులకు. ఛాయాం షాడో, నీడను. కుర్వంతి గివ్స్, ఇచ్చుచున్నవి. చ అండ్, మరియు. పర అర్ధాయ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, పరులకే. ఫలంతి గివ్స్ దేర్ ఫ్రూట్స్, వాటి యొక్క ఫలములను ఇచ్చుచున్నవి. దానికి 4 మార్క్స్, సమరీకి 2 మార్క్స్. ట్రీస్ దే స్టాండింగ్ themselves in the sunlight and provide shadow for others, and they gives their fruits also for the sake of others just as virtuous. అంటే సజ్జనుల వలె, లైక్ ఏ నోబెల్ పీపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. సజ్జనుల వలె చెట్లు ఎండలో ఉండి ఆశ్రయించినటువంటి వారికి నీడను, నీడతో పాటు మధురమైనటువంటి ఫలాలను ఇస్తాయట. వృక్షములు సజ్జనుల వలె తాము స్వయముగా ఎండలో నిలుచొని ఇతరులకు నీడనిచ్చుచున్నవి. అంతేకాక వాటి యొక్క ఫలములను కూడా పరులకే ఇచ్చుచున్నవి. మీ ఇష్టం, తెలుగు వర్షన్ అయినా ఇంగ్లీష్ వర్షన్ అయినా ఏదో ఒకటి నేర్చుకోండి, 2 అవసరం లేదు. సెకండ్ పోయం చూడండి అక్కడ. అయం నిజః పరో వేతి గణనా లఘుచేతస ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. అయం నిజః పరో వేతి గణనా లఘుచేతస ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. ఇక్కడ 2 టైప్స్ చెప్తున్నాడు అనమాట. నారో మైండెడ్ పీపుల్, బ్రాడ్ మైండెడ్ పీపుల్. అల్ప బుద్ధి కలిగినటువంటి వారేమో వీడు నావాడు, వాడు పరాయివాడు అనే భావన ఉంటుందట. మహాత్ములకు వసుదైవ కుటుంబకం, ప్రపంచమంతా నావారే అనే భావన ఉంటుందట. ప్రతిపదార్థము. అయం, ఈహీజ్, ఇతడు. నిజః, మైన్, తనవాడు. వా, ఆర్, లేదా. పరహ, స్ట్రేంజర్, పరాయివాడు. ఇది గణన, సచ్ ఈజ్ ద థింకింగ్ అనేది గణన లేదా ఆలోచన. లఘుచేతసాం, ఆఫ్ ద నారో మైండెడ్, అల్ప బుద్ధి గల వారికి కలదు. టూ, బట్, కానీ. ఉదార చరితానాం, ద బ్రాడ్ మైండెడ్ థింకింగ్, ఉదార స్వభావం కలవారు. వసుధ ప్లస్ ఏవ, ద యూనివర్స్ ఈజ్, లోకమంతటిని. కుటుంబకం, దేర్ ఫ్యామిలీ, తమ కుటుంబముగానే భావించెదరు. ఈ ఈజ్ మైన్ ఆర్ స్ట్రేంజర్, సచ్ ఈజ్ ద థింకింగ్ ఆఫ్ ద నారో మైండెడ్.
while the broad-minded think the whole universe is their family. ఇతడు తనవాడు లేదా పరాయివాడు అనేది ఆలోచన అల్పబుద్ధి కలవారికే కలదు, కానీ ఉదార స్వభావం కలవారు మాత్రం లోకమంతటిని తమ కుటుంబముగానే భావించెదరు. ఇప్పుడు ఎగ్జామ్కి ఈ 2 పద్యాల్లో నుంచి ఒక పోయం వస్తుంది. పోయం వాడే ఇస్తాడమ్మా. ఇచ్చిన దానికి ప్రతిపదార్థం రాయాలి, భావము రాయాలి. నెక్స్ట్ 4th బిట్కి సంబంధించి ఎస్ఏ తర్వాత చూద్దాం. 4th బిట్ పేజీ నెంబర్ 29. అక్కడ 4th బిట్లో న్యాస రక్ష పేజీ నెంబర్ 29. షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ నాన్ డీటెయిల్. ఈ 2 ఇస్తాడు, రెండిట్లో నుంచి ఒకటి రాయవలసి ఉంటుంది అనుకుంటాను. మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి. మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం వనమభిగమ్య వసంతి. ఇదంతా అవసరం లేదమ్మా. ఇది కంచుకి నామ అధికారి అవదత్, అదంతా అవసరం లేదు. ఒకసారి చూడండి పేజీ నెంబర్ 29. పేజీ నెంబర్ 29. మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి. అలా ఇచ్చినప్పుడు మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం వనమభిగమ్య వసంతి అంతవరకు రాస్తే సరిపోతుంది. మంచి మనుషులు పట్టణంలో ఉండేటటువంటి డిస్టర్బెన్స్ నుండి విముక్తి పొందడానికి అడవులలో నివసిస్తారు. బ్రహ్మచారి కుత్ర ఉషితవాన్ కిమర్థం. బ్రహ్మచారి ఉషితవాన్ కిమర్థం అక్కడంతా ఇచ్చాడు. బ్రహ్మచారి వసభూమౌ రాజగృహవాసి, అదంతా అవసరం లేదు. బ్రహ్మచారి వసభూమౌ లావాణకం నామ గ్రామే శృతి విశేషణార్థం ఉషితవాన్. మిగతాది కొట్టేసుకోండి, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు, ఇబ్బంది పడతారు. బ్రహ్మచారి వసభూమౌ లావాణకం నామ గ్రామే శృతి విశేషణార్థం ఉషితవాన్. మరొకసారి మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి. మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం వనమభిగమ్య వసంతి. అంతవరకు చాలు, మిగతాదంతా అవసరం లేదు. ఇది కంచుకియో నామ అధికారి అవదత్ అవసరం లేదు, 4 మార్క్స్ ఇస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్ బ్రహ్మచారి కుత్ర విషితవాన్ కిమర్థం అంటే బ్రహ్మచారి వసభూమౌ లావాణకం నామ గ్రామే శృతి విశేషణార్థం ఉషితవాన్. ఫస్ట్ క్వశ్చన్ ఆ చివరిది అవసరం లేదు. నగర పరిభవాన్ విమోక్తుం వసంతి అంటే సరిపోతుంది. మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం వనమభిగమ్య వసంతి. ఫుల్ సెంటెన్స్ రాయాలి, 4 మార్క్స్. అది అవసరం లేదు, ఫుల్ సెంటెన్స్ రాయాలి. కిమర్థం దగ్గర నగర పరిభవాన్ విమోక్తం అంటే సరిపోతుంది, 4 మార్క్స్. ఫుల్ సెంటెన్స్ రాస్తేనే 4 మార్క్స్ అమ్మా. ఫుల్ సెంటెన్స్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లోనేమో బ్రహ్మచారి వసభూమౌ లావాణకం నామ గ్రామే శృతి విశేషణార్థం ఉషితవాన్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ 11th బిట్కి సంబంధించి లెటర్ రైటింగ్. మొన్న ఒక లెటర్ చూసాం. నెక్స్ట్ సెకండ్ లెటర్. ఈ రెండిట్లో నుంచి 2 ఇస్తాడు, ఒకటి రాయాలి. పేజీ నెంబర్ 44. మొన్న ధనయాచనార్థం పితరం ప్రతి పత్రం అయిపోయింది. ఇవాళ మాతరం ప్రతి మిత్రస్య గృహాగమన నివేదనం పత్రం. మీ అమ్మకు మీ స్నేహితుడు వస్తున్నాడని మీ అమ్మకు లెటర్ రాయమంటున్నాడు రా. ఇక్కడ నగర నామ అన్నాడు. ఇక్కడ పాట్నా ఇచ్చాడు, పట్టణ అని ఇచ్చాడు. పట్టణం నగర నామం. మీ పేరు ఏదైనా రాసుకోవచ్చు, లేదా ఛాత్రావాసాత్ అన్నా సరిపోతుంది. ఆ సాంస్క్రిట్ అయినా పర్వాలేదు, మామూలు నెంబర్స్ వేసినా పర్వాలేదు, క్రాస్ ఇంటూ పెట్టినా పర్వాలేదు. పూజ్యమాతః పూజ్యనీయులైన అమ్మకు సాదరం నమామి హృదయపూర్వక నమస్కారమును. అత్ర కుశలం తత్రాస్తు. మొదటి లెటర్లో ఉన్నదే కొంత వస్తుంది. ఇక్కడ నేను క్షేమం, మీరు అక్కడ క్షేమం. అహం శ్రద్ధం విద్యాభ్యాసం కరోమి. నేను చక్కగా చదువుచున్నాను. ఇక్కడ నుంచి మార్పు ఉంటుంది. అచిరేణ అచిరేణ త్వరలో. వార్షిక పరీక్షా భవిష్యంతి. యాన్యువల్ ఎగ్జామ్స్ వార్షిక పరీక్షలు ఉన్నవి.
తదనంతరం ఆఫ్టర్ ఎగ్జామ్స్ పరీక్షల తర్వాత అహం గ్రీష్మావకాశే గృహం ఆగమిష్యామి. అహం నేను గ్రీష్మ అవకాశే అంటే సమ్మర్ హాలిడేస్ అన్నమాట, వేసవి సెలవులకు గృహం ఆగమిష్యామి ఇంటికి వచ్చుచున్నాను. మమ మిత్రం అపి ఇక్కడ మమ మిత్రం హరి అపి అని ఇచ్చాడు. మమ మిత్రం అపి అస్మాకం గృహం ఆగమిష్యతి నా స్నేహితుడు కూడా మన ఇంటికి వచ్చుచున్నాడు. అహం అస్మాకం గ్రామం క్షేత్రం చ మమ మిత్రం దర్శయిష్యామి. అహం నేను అస్మాకం మన యొక్క గ్రామం క్షేత్రం చ మమ మిత్రం దర్శయిష్యామి నా స్నేహితులను ఆ యొక్క పొలాలను ఊరిని చూపిస్తాను. పితృచరణయోహో మమ ప్రణామాః నాన్నగారి పాదములకు నా నమస్కారములు. భవదీయ పుత్రః శ్రీనివాసః ఇట్లు మీ కుమారుడు శ్రీనివాసుడు. మొదటి 2 లెటర్లో నుంచి ఒకటి ఇస్తాడు ఫైనల్ ఎగ్జామ్లో, తర్వాత 2 లెటర్లో నుంచి ఒకటి ఇస్తాడు. రేపు ఎగ్జామ్కి ఈ 2 లెటర్లో నుంచి 2 ఇస్తాడు కాబట్టి 1 లెటర్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరిపోతుంది. ఫస్ట్ 2లో 1 నేర్చుకున్నా సరిపోతుంది. ఫైనల్కి ఫస్ట్ 2 నేర్చుకోవాలి. పర్సనల్ లెటర్స్, నాన్ పర్సనల్స్ అన్నమాట. ఒకసారి నేను చెప్తాను, చెప్పండి అయ్యా. మాతరం ప్రతి నేను చదివేటప్పుడు లైన్ చూడండి, వేలు లైన్ ఉండాలి. మాతరం ప్రతి మిత్రస్య గృహాగమన నివేదనం. గృహాగమన నివేదనం. గృహ ఆగమన అంటే ఇంటికి రావడం అన్నమాట. పైన అక్కడ నగరం అని ఇచ్చాడు కదా, ఇలా రాసుకోండి. లేదా ఛాత్రావాసాత్. ఛాత్రావాసాత్ అంటే విద్యార్థి వసతి గృహము అని అర్థము. దినాంకః. దినాంకః ఇక్కడ ఇంటూ క్రాస్ అయినా పెట్టచ్చు, లేదా మీరు డేట్ ఏదైనా వేసుకున్నా వేసుకోవచ్చు. ఛాత్రావాసాత్ లేదా ఊరి పేరైనా రాసుకోవచ్చు, హైదరాబాద్ అని. ఛాత్రావాసాత్ దినాంకః పూజ్యమాతః. పూజ్యమాతః సాదరం నమామి. సాదరం నమామి. అత్ర కుశలం తత్రాస్తు. అత్ర కుశలం తత్రాస్తు. అహం సాశ్రద్ధం. అహం సాశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి. విద్యాభ్యాసం కరోమి. అచిరేణం. అచిరేణం వార్షిక పరీక్షాః. వార్షిక పరీక్షాః భవిష్యంతి. భవిష్యంతి. తదనంతరం. తదనంతరం అహం గ్రీష్మావకాశే. అహం గ్రీష్మావకాశే. గ్రీష్మము అంటే సమ్మర్, అవకాశము అంటే హాలిడేస్ అన్నమాట. అహం అంటే నేను. అహం గ్రీష్మావకాశే గృహం ఆగమిష్యామి. గృహం ఆగమిష్యామి. మమ మిత్రం అపి. మమ మిత్రం అపి అస్మాకం గృహం. అస్మాకం గృహం ఆగమిష్యతి. ఆగమిష్యతి. అహం అస్మాకం. అహం అస్మాకం గ్రామం క్షేత్రం చ. గ్రామం క్షేత్రం చ మమ మిత్రం దర్శయిష్యామి. మమ మిత్రం దర్శయిష్యామి. పితృచరణయోః.
మమ ప్రణామాః పితృచరణయోః మమ ప్రణామాః భవదీయా పుత్రః శ్రీనివాసః మరొకసారి ఛాత్రావాసత్ దినాంకః పూజ్యమాతః సాదరం నమామి అత్ర కుశలం తత్రాస్తు అహం సశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి అచిరేణ వార్షిక పరీక్షాః భవిష్యంతి తదనంతరం అహం గ్రీష్మావకాశే గృహం ఆగమిష్యామి మమ మిత్రం అపి అస్మాకం గృహం ఆగమిష్యతి అహం అస్మాకం గ్రామం క్షేత్రం చ మమ మిత్రం దర్శయిష్యామి పితృచరణయోః మమ ప్రణామాః భవదీయా పుత్రః శ్రీనివాసః. ఈ రెండిట్లోది ఏదైనా ఒక లెటర్ చూసుకోండి. ఫైనల్ ఎగ్జామ్కి మాత్రం రెండు చూడాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ఊరి ఛాత్రావాస అంటే విద్యార్థి వసతి గృహము. పూజ్యమాత పూజ్యనీయులైన అమ్మకు. సాదరం నమామి హృదయపూర్వక నమస్కారములు. అత్ర కుశలం తత్రాస్తు నేను ఇక్కడ క్షేమం మీరు అక్కడ క్షేమం అనుకుంటున్నాను. అహం సశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి ఐ ఆమ్ స్టడీయింగ్ వెల్ నేను చక్కగా చదువుచున్నాను. అచిరేణ త్వరలో వార్షిక పరీక్షాః భవిష్యంతి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నవి అంటున్నాడు. తదనంతరం ఆఫ్టర్ ఎగ్జామ్స్ అహం గ్రీష్మావకాశే అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను సమ్మర్ హాలిడేస్ అనమాట. గృహం ఆగమిష్యామి ఇంటికి వచ్చుచున్నాను, వేసవి సెలవులకు వచ్చుచున్నాను. మమ మిత్రం అపి అస్మాకం గృహం ఆగమిష్యతి నాతో పాటు నా స్నేహితుడు కూడా మన ఇంటికి వచ్చుచున్నాడు. అహం అస్మాకం గ్రామం క్షేత్రం చ నేను మన యొక్క ఊరిని, క్షేత్రం చ పొలాలను, మమ మిత్రం దర్శయిష్యామి నా స్నేహితులను చూపిస్తాను. అదేదో సినిమాలో నేను మామిడి తోటకు వెళ్తున్నాను ఎవరైనా వస్తారా అని అడుగుతుంది కదా ఆమె, ఆ టైపులోని ఇక్కడ వీడు ఏమంటున్నాడు? మన యొక్క ఊరిని, పొలాలను, నా స్నేహితులను చూపిస్తాను. పితృచరణయోః మమ ప్రణామాః నాన్నగారి పాదములకు నా నమస్కారములు. భవదీయా పుత్రః శ్రీనివాసః అంటున్నాడు. ఈ రెండు లెటర్లో నుంచి రెండు వస్తాయి. రేపు ఎగ్జామ్కి ఒకటి రాస్తే సరిపోతుంది, అంటే ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది. దీంతో మనకి 10 బిట్స్లో 2 బిట్స్ అయిపోయినట్టు. ఫస్ట్ అయిపోయినట్టు, 3 అయిపోయినట్టు. ఫస్ట్ బిట్ అయిపోయింది ఒకసారి అమ్మా. ఫస్ట్ బిట్ అయిపోయినట్టు, తర్వాత సెకండ్ బిట్ అయిపోయినట్టే. న్యాసరక్ష 2 out of 2 2 ఇస్తాడు, 2 రాయాలి. తర్వాత 5th బిట్ అయిపోయినట్టే. లాస్ట్ కూడా చూద్దాం చూడండి, మిగతా తర్వాత స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 1 to 10 అంటున్నాడు. మనం ఎన్ని 3 చెప్పుకున్నట్టున్నాం కదా మొన్న. ఏమనుకున్నామమ్మా మనం అక్కడ? క్రియ ఏ వచనంలో ఉంటే కర్త కూడా అదే వచనంలో ఉండాలి అనుకున్నాము. ఫస్ట్ వన్ ఏమన్నాం? బాలకాహ ఫలాని కాదతి అంటే దాని ఆన్సర్ ఏం చెప్పుకున్నామయ్యా? బాలకః ఫలాని కాదతి. కవి కావ్యే లిఖతః కవి కావ్యే లిఖతః భానవః ఆకాశే విచరతి భానుః ఆకాశే విచరతి గౌః వస్సాన్ పశ్యంతి గావః వస్సాన్ పశ్యంతి. నెక్స్ట్ చూడండి, భక్తి ముక్తిం యచ్చతి భక్తి ముక్తిం యచ్చతి యచ్చతి. ఒకసారి చూడండి, యచ్చతి యచ్చతః. ఇవి ఎగ్జామ్లో ఏమి రాయవలసిన అవసరం లేదు. యచ్చంతి
ఫుల్ సెంటెన్స్ రాయాలి. భక్తి భక్తి భక్తయః. యచ్చతి ఏ వచనంలో ఉందమ్మా? ఏకవచనంలో ఉంది. కాబట్టి సరైనటువంటి వాక్యం భక్తి ఏకవచనం. భక్తి ముక్తిం యచ్చతి. భక్తి మోక్షమును ఇచ్చుచున్నది. నదీ పరోపకారాయ వహంతి. వహతి వహతః అన్ని వర్తమానాలే ఉన్నాయి. వహంతి నదీ నద్యౌ నద్యః. వహంతి ఏ వచనంలో ఉందమ్మా? బహువచనంలో ఉంది. కాబట్టి సరైనటువంటి వాక్యం ఏంటి? నద్యః. నదులు ఇతరుల కొరకు ప్రవహించుచున్నవి. నద్యః పరోపకారాయ వహంతి. వధ్వః వివాహ మండపం గచ్చతి. గచ్చతి గచ్చతః గచ్చంతి. వధూః వధ్వౌ వధ్వః. గచ్చతి ఏకవచనం ఉంది కాబట్టి అమ్మ సరైనటువంటి వాక్యం వధూహు. వధూహు అంటే బ్రైడ్ గ్రూమ్, పెండ్లి కుమార్తె వివాహ మండపమునకు వెళ్ళుచున్నది. వధ్వః వివాహ మండపం గచ్చతి అని ఇస్తే వధూహు వివాహ మండపం గచ్చతి. నెక్స్ట్ వనం వాయు ప్రదూషణం పరిహరంతి. వాయు ప్రదూషణం పరిహరంతి. చూడండి, పరిహరతి పరిహరతః పరిహరంతి. రూపం వనం వనే వనాని. పరిహరంతి ఏ వచనంలో ఉందమ్మా? బహువచనంలో ఉంది. కాబట్టి వనాని వాయు ప్రదూషణం పరిహరంతి. అడవులు వాయు కాలుష్యమును నివారించుచున్నవి. వారిని మలినం ప్రక్షాళయతి. ప్రక్షాళయతి ప్రక్షాళయతః ప్రక్షాళయంతి. వారి వారిని వారిని. ప్రక్షాళయతి అన్నాడు కాబట్టి ఏకవచనం. వారి మలినం ప్రక్షాళయతి. నీరు మలినమును శుద్ధి చేయుచున్నది. నెక్స్ట్ లాస్ట్ 10th వన్. ఈ 10 వరకు మనకి 5 ఇస్తాడు, 5 రాయాలి. మధుని రోగనాశకం భవతి. భవతి భవతః భవంతి. మధు మధుని మధుని. భవతి అన్నాడు కాబట్టి మధు. మధు అంటే తేనె. తేనె రోగములను నశింపజేయుచున్నది. ఒకసారి ఈ 10 మరొకసారి చూద్దాం. చూడండి అమ్మా, ఈ ఎగ్జామ్లో ఏమీ రాయవలసిన అవసరం లేదు. నేను ఎందుకు చేశాను అంటే ఎలా వచ్చింది అనే ఒక ఐడియా కోసం. క్రియ ఏ వచనంలో ఉంటే కర్త కూడా అదే వచనంలో ఉండాలి. బాలకాః ఫలాని కాదతి. బాలకః ఫలాని కాదతి. అది సరైనటువంటి వాక్యం. ఈ 20లో నుంచే ఫైనల్ ఎగ్జామ్లో 5 ఇస్తాడరా, 5 రాయాలి, 5 మార్క్స్ అనమాట.
అవుట్ ఆఫ్ ఏమి ఇవ్వడు. ఈ 20లో నుంచి 5 ఇస్తాడు, 5 రాయాలి, 5 మార్క్స్, నో చాయిస్. కవి కావ్యే లిఖతః, కవి కావ్యే లిఖతః, భానవః ఆకాశే విచరతి, భానుః ఆకాశే విచరతి, గౌః వస్సాన్ పశ్యంతి, గావః వస్సాన్ పశ్యంతి, భక్తి ముక్తిం యచ్చతి, భక్తిః ముక్తిం యచ్చతి, నదీ పరోపకారాయ వహంతి, నద్యః పరోపకారాయ వహంతి, వధ్వః వివాహమండపం గచ్చతి, వధూః వివాహమండపం గచ్చతి, వనం వాయుప్రదూషణం పరిహరంతి, వనాని వాయుప్రదూషణం పరిహరంతి, వారిణి మలినం ప్రక్షాళయతి, వారి మలినం ప్రక్షాళయతి, మధూని రోగనాశకం భవతి, మధు రోగనాశకం భవతి. ఇంకో బుక్ ఇది కూడా 5 మెంబర్స్ అన్నారు.